హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. చాలామందికి నోటిఫికేషన్స్ రావడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయకుండా ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోకుండా ఉన్నట్లయితే నోటిఫికేషన్స్ అనేది వెంటనే రావన్నమాట. అది చేసుకుంటే మీకు వెంటనే వస్తాయి. సో నా వీడియోలు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ చాలా మటుకు మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో చాలా ఫ్రెండ్లీగా అంటే అర్థమయ్యే రీతిలో, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో మనము వీడియోస్ చేస్తూ ఉంటాము. మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోస్లో, మన ఛానల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. సో ప్లేలిస్ట్ ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నా. అదేంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఇస్తున్నా. తర్వాత ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అని ఇంకొక ప్లేలిస్ట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో వెళ్తే మీకు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఆ 2 లింక్స్లో ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోస్ అనేది మీకు దొరుకుతాయి అన్నమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, తర్వాత కొత్త ఎన్ఎఫ్ఓస్, తర్వాత ఎగ్జిస్టెడ్ ఫండ్స్, పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్, వాటి సమాచారం ఉంటుంది. అలాగే మనము హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత హౌస్ లోన్స్ అండ్ మార్ట్గేజెస్ మనము చేయగలుగుతాం. ఇప్పుడైతే నేనున్నటువంటి ఏరియాలో హౌసింగ్ లోన్స్ కానీ, కొత్త ఇండ్లు కన్స్ట్రక్షన్, తర్వాత ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ఇంటిని కొనడానికి అనంతపురం జిల్లాలో మీరు ఉన్నట్లయితే, లోకల్గా ఉన్నట్టయితే లోకల్ వాళ్ళకి మరియు డిస్టిక్ సరౌండింగ్ మండలాల్లో ఉన్న వారికి, తాలూకాలో ఉన్న వాళ్ళు మీరు ఇల్లు పర్చేజ్ చేయాలన్నా మనం చేస్తాము. సో మనం వచ్చేసి 2 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో టైఅప్ కావడం జరిగింది. సో నేరుగా మీకు సర్వీస్ అనేది ఆ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచే అందుతుంది. యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, ఆర్బీఐ రూల్స్ ప్రకారమే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, చాలా తక్కువే ఉంటాయి. సో ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు తమ్నైల్లో చూసినట్లు మరి మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. తర్వాత ఎక్కువ మటుకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. సో మొదటిగా మ్యూచువల్ ఫండ్ గురించి 2 నిమిషాలు నేను మీకు చెప్తాను. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా కానీ మీరు చేయాలనుకుంటే, కొత్త వారైనా పాతవారైనా, ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అయినా కూడా మీరు నాకు నెంబర్ ఉంటుంది, లాస్ట్లో కాల్ చేయండి. మీకు నేను దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వివరంగా చెప్పి, కొత్త వాళ్ళైతే కేవైసీ ప్రాసెస్ చేసి వాళ్ళకు ఆన్లైన్లోనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సిప్ అయినా లంసమ్ అయినా. సిప్ అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. లంసమ్ అయితే ఒకసారి మీకు ఉన్నటువంటి అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయడం అనమాట. సిప్ అయినా లంసమ్ అయినా మీకు అడిషనల్గా ఏదన్నా మధ్యలో అమౌంట్ అడ్జస్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. సో ఇలాంటి సపోర్ట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు దగ్గరుండి మాట్లాడి ఏ ఫండ్స్లో పెడితే మంచిది, ఏ ఫండ్లో పెడితే మంచి రిటర్న్స్ భవిష్యత్తులో వస్తాయి అనే సమాచారం అందించి మీకు ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది. సో ఆన్లైన్ సపోర్ట్ అనేది పూర్తిగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి భయాలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీకు నేను ప్రాపర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎంప్లాయీస్ నుంచే నేను సర్వీస్ ఇస్తాను అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు తెలియకుండా వెళ్ళి ఎవరంటే వాళ్ళ మాటలు నమ్మి ఏదంటే అది ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో మీరు మంచి రిటర్న్స్ తీసుకోలేకపోవచ్చు అనమాట. తర్వాత కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఎన్ఎఫ్ఓస్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది గాబరా పడుతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ వస్తున్నాయి, ఎన్ఎఫ్ఓస్ మీద ఇన్వెస్ట్ చేయొద్దండి, రకరకాలు వస్తున్నాయి. ఒకటి ఎన్ఎఫ్ఓస్ అయినా, ఎగ్జిస్టెడ్ ఫండ్స్ అయినా, మార్కెట్ అనేది ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది చాలా మటుకు డౌన్ఫాల్ అయిందనమాట. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చాలా మటుకు డౌన్ఫాల్ అయినాయి, మీకు తెలుసు. సో ఒక స్టేజ్ వరకు అది జరుగుతుంది కరెక్షన్ అనేది, తర్వాత మళ్ళీ అనేది బౌన్స్ బ్యాక్ అనేది జరుగుతుంది. ఇది కామన్, అంటే ఎప్పుడోసారి జరుగుతుంటుంది, సంవత్సరానికి ఒకసారి, 2 నెలలకు ఒకసారి మార్కెట్ క్రాష్ అవ్వడం అనేది కామన్గా జరిగే థింగే అనమాట. అంటే ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి, ఇన్వెస్టర్స్ కొంతమంది వెనక్కి తీసుకుంటారు. సో ఎఫ్ఐఎస్లు వాళ్ళు సెల్ చేసి మళ్ళీ కొనకపోవడము, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి మార్కెట్లో. ఇంటర్నేషనల్గా యుద్ధాలు, తర్వాత ఎలక్షన్స్. సో ఇవన్నీ
దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ అనేది ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ మనం లాంగ్ టర్మ్‌లో మనం రిటర్న్స్ తీసుకోవడానికి ఇన్వెస్ట్ చేశాం కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎవరు పానిక్ కావద్దు. చెప్పుడు మాటలు వినొద్దు. ఈ వీడియోస్ వస్తున్నాయి. నేను ఇందాకే ఇంతవరకే 2, 3 రోజుల క్రితం ఒక వీడియో చూశానన్నమాట. ఎన్ఎఫ్ఓస్ మీద పెట్టుబడి పెట్టకండి అని. అసలుకు ఆ చెప్పిన వ్యక్తి, ఆ యూట్యూబరు, నేను డిస్క్రిప్షన్‌లో చూస్తే జీరో నాలెడ్జ్, అంటే ఆయనకి ఎలాంటి ఆయనే ఒప్పుకుంటూ డిస్క్లైమర్‌లో పెట్టాడు. ఏమని పెట్టాడు? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై కామెంట్స్ ఆర్ ఎనీథింగ్. నేను ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ కాదు, అడ్వైజర్ కాదు, నాకు మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి సమాజానికి సంబంధం లేదు. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడాలి? నీకు తెలియకుండా మాట్లాడకూడదు కదా. సో చాలామంది ఇవి విన్న తర్వాత కూడా కొంతమంది భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఒకటి, మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే వస్తున్నారో క్లియర్గా రూల్స్లోనే ఉంటాయి. ఎవరైతే లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం వేచి ఉన్నారో, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ కావాలి, ఒక 12-20% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు దయచేసి ఇన్వెస్ట్ చేయండి అని ఉంటుంది పాయింట్. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు 3 ఏళ్ళలో, 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో అనుకుంటారు, ఇన్వెస్ట్ చేశారు ఎన్ఎఫ్ఓస్ మీద, అయిపోయింది. మీరు సంవత్సరానికి ఒకసారి చూసుకోండి అంతే రిటర్న్స్. ప్రతిరోజు చూసుకొని, వీడియోస్ చూసుకొని, కొంతమంది విత్డ్రాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, అంటే తెలియక. సో నా సలహా ఏంటంటే, మీరు ప్రాపర్ గైడెన్స్, డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు నేనున్నాను ఒక డిస్ట్రిబ్యూటర్, నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేసి నా ద్వారా చేయండి. మీకు సలహాలు ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఎంకరేజ్మెంట్స్ ఉంటాయి, సపోర్ట్స్ ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు, సార్ ఏంటి సార్ ఇట్లా మార్కెట్, ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ రికవరీ వస్తుంది, మార్కెట్ పెరుగుతాయి, కామన్ అండి అది. ఇప్పుడు మార్కెట్ పడినప్పుడే కదా బయ్యర్స్కి ఛాన్స్ వచ్చేది. ఇప్పుడు ఒక షేర్ అనేది కిందికి పడితేనే కదా కొనేవాళ్ళు ఇదే ఇది. సో ఒక షేర్ అనేది బాగా పెరిగి కరెక్షన్ అయిందంటే దాని అర్థం ఏంటంటే అది మళ్ళీ బయింగ్ ఛాన్స్ ఇస్తుందని. సో డబ్బున్నోడు అప్పుడు కొంటాడు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈక్విటీస్ మీద, షేర్ మార్కెట్ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అంత మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి, లాంగ్ టర్మ్లో రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఇంకా ఆలస్యం చేయకుండా మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, నేను యాక్చువల్ స్క్రీన్ రికార్డర్ చేశాను, మ్యాటర్ అంతా ఇంగ్లీషు తెలుగు 2 చేశాను. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళు దాన్ని చదువుకొని, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చాను, చదువుకొని కాల్ చేసినట్టయితే నేనేం చేస్తానంటే, నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట, వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ, 14 years కంపెనీ, మన ఇండియాలోనే 8,000 హాస్పిటల్స్తో టైఅప్ అయింది. క్యాష్లెస్ 30 minutesలో, ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్స్లో మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే, అంటే నివాబూపా టైఅప్ అయిన హాస్పిటల్ చేసుకుంటే 30 minutesలోనే అప్రూవల్, క్యాష్లెస్ అనమాట. అది కూడా లేదు, వేరే హాస్పిటల్స్లో చేసుకుంటే, క్లెయిమ్ చేసుకుంటే మీకు వితిన్ వీక్లోనే మీరు అమౌంట్ కట్టి మీరు చేయించుకున్నా కూడా, ఏదైనా సర్జరీలు కానీ ఏదైనా చేయించుకున్నా కూడా, ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా, వేరే హాస్పిటల్స్లో ఆ బిల్స్ అని సబ్మిట్ చేస్తే వితిన్ మీకు 1 weekలో సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మ్యాక్సిమం, అంటే స్క్రీన్ రికార్డర్లో ఇంగ్లీషు తెలుగు 2 వీలైతే నేను చదివి కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరము అని మీరు గమనించినట్లయితే చూడండి, మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనము ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించాలి, చెప్పాలి. అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. రీజన్ ఏంటంటే, మన భారతదేశంలో ప్రజలకు అవగాహన లేదు. అదే విదేశాల్లో అయితే, వెస్ట్రన్ కంట్రీస్లో అయితే బార్న్ బేబీ నుంచే ఇన్సూరెన్స్ కవరేజ్తోనే ఒక బాబు బయటకు వస్తాడనమాట. పుట్టుకతోనే, పుట్టిన తర్వాత ఒక బర్త్ సర్టిఫికేట్తో పాటు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని కవరేజ్లు అన్ని పిల్లప్పటి నుంచే, చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో ఇది అక్కడ ఉన్నటువంటి చట్టం, రూల్స్ అనమాట. మన భారతదేశంలో ఇంకా అది చట్టం కాలేదు, కానీ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏమైతే ఉందో, మనల్ని ఫోర్స్గా కాకుండా ఇష్టంగా తీసుకోండి అని. ఎవరికి అది మేలు? కంపెనీకా? కాదు, మనకే మేలు. ఎందుకు అంటే చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, ఏదైనా రిస్క్ జరిగినప్పుడు అది మనకు, మన కుటుంబ సభ్యులకు, మన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అనారోగ్యము, ఒక దీర్ఘకాలిక అనారోగ్యం కావచ్చు, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఒక పెద్ద అనారోగ్యం ఆ కుటుంబాన్ని
ఆర్థికంగా ఎంతో కుదేలు చేస్తుంది, ఎంతో దీన పరిస్థితి తీసుకెళ్తుంది, ఆర్థికంగా ఎంతో దెబ్బతీస్తుంది. అంతేకాదు అప్పుల పాలు కూడా చేస్తుంది. ఇప్పుడు మీరు కష్టపడి ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసి మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీస్, తర్వాత సేవింగ్స్ అని, ఆర్డీ అని చాలా చేసుకుంటారు, చిట్స్ అని. ఒక్కసారి ఏదన్నా కుటుంబంలో ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక హెల్త్ ఇష్యూ వచ్చి ఖర్చు అయ్యే పరిస్థితి ఏర్పడింది అనుకోండి, డబ్బులు ఎక్కడి నుంచి తీస్తాం మనము? మనం పోగు చేసుకున్నటువంటి ఏదైతే కూడబెట్టుకున్నామో పొదుపు ఆ అమౌంట్లన్నీ మనం తీసేయాల్సి వస్తుంది కదా. చాలామంది ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనకు చాలా మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. వాళ్ళ పేదరికంలోకి పోయిన పరిస్థితి. అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎన్ని లక్షలు అవుతుందండి? 20-25 lakhs ఖర్చు వస్తుంది, అది కూడా డోనర్ ఉంటేనే. సో లివర్ 10 to 15 lakhs వస్తుంది. సో కార్డియాక్ సంబంధించినటువంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్కి అంటే ఈ గుండె సంబంధించినటువంటి సమస్యలకి మరి మినిమం అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అవుతుంది. సో కంటి సమస్యలకి హాస్పిటల్కి వెళ్తే 30,000 అవుతుంది. సో ఏదైనా తీసుకోండి మీరు, హెల్త్ ఇష్యూస్ మేజర్గా ఇప్పుడు డయాబెటిక్ ఉంది, బీపీ డయాబెటిక్ ఉంది, షుగర్. సో ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి. సో ప్రతి ఒక్క అనారోగ్యానికి డబ్బుతో కూడుకున్న పని, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సో నేను వెళ్ళను అంటే అది కాదనమాట. మన ఇంట్లో ఉన్నటువంటి కూడబెట్టుకున్న పొదుపు చేసుకున్న డబ్బును మనం వాడినప్పుడు మనకి ఎంతో బాధ అవుతుంది. అంటే మన జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బు. నాకు తెలిసిన నా స్నేహితుల ఇళ్లలో చాలామంది పేదరికంలోకి, అంటే ఎప్పుడైతే అనారోగ్యాలు వచ్చో పేదరికంలో వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. అదే హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉన్నట్లయితే మీ యొక్క సంపాదనలో ఒక 10% నాది కాదు అని అనుకుంటే, మీకు వచ్చిన సంపాదనలో 10% మీకు 10,000 వస్తుందో 1,000 రూపాయలు నాది కాదు, అది హెల్త్కి సంబంధించింది అనుకున్నట్లయితే మీరు ఒక పాలసీ అనేది, మంచి పాలసీని, అది కూడా ఏంది క్యాష్లెస్, అంటే డబ్బు మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళి హాస్పిటల్లో కట్టకుండా ఇన్సూరెన్స్ కంపెనీనే కట్టే పాలసీ ఒక మీ చేతిలో ఉన్నట్లయితే జోబిలో మీకు క్యాష్ ఉన్నట్లే. ఎంత మీరు ఎంత చేసుకుంటే అంత. సో 5 lakhs, 10 lakhs, 1 crore వరకు ఇన్సూరెన్స్ కవరేజ్, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనకు ఉంటుంది. సో ఇలాంటి అవకాశం ఇలాంటిది మనం పోగొట్టుకోకూడదు. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లు, నేను ఇంతకుముందు ఒక వీడియో చూసినప్పుడు, సార్ నేను 1 year 2 years కట్టేసి నెగ్లెక్ట్ చేశారని, ఏం అవసరం లే అనేసి, తర్వాత 3వ సంవత్సరం 4వ సంవత్సరం ప్రాబ్లం వచ్చినప్పుడు లక్షల్లో ఖర్చు అయినప్పుడు అప్పుడు బాధపడ్డారు. సో ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ప్రారంభించామంటే ఇంకా ఖచ్చితంగా కడుతూ వెళ్ళాలి. క్లెయిమ్ జరుగుతుందా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు చూడండి, మనకు ఉదాహరణకి నాకు నా ఫ్యామిలీకి వచ్చేసి నెలకు 26,000 రూపాయలు అవుతుంది. సారీ క్షమించండి, సంవత్సరానికి 26,000 రూపాయలు ప్రీమియం అవుతుంది. సో మేము 2 members అనుకోండి, 26,000 రూపాయలు నేను సంవత్సరానికి కట్టుకుంటున్నాను. నాకు కవరేజ్ వచ్చేసి 7 to 8 lakhs కవరేజ్ పెట్టుకున్నా. నా జోబిలో డబ్బు ఉన్నట్టే. సో ఇప్పుడు మనకు 2 years అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఏదైనా డిసీజ్ 2 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అర్థమైందంటే 2 నెలలు గడిచిపోతుంది. 3వ సంవత్సరం నుంచి మనకు కవరేజ్ 100% అన్ని దానిలో కవరేజ్ వచ్చినట్టే కదా. సో ఈ యొక్క 26,000 రూపాయలు డబ్బు అనేది నాకు రీఫండబుల్ కాకపోయినా పర్లేదు, ఎవ్రీ ఇయర్ నేను కట్టుకుంటూ వెళ్తాను నా హెల్త్ కోసం, నా కుటుంబం కోసము. ఒకరోజు ఏదన్నా క్లెయిమ్ జరిగినప్పుడు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఖర్చు వచ్చినప్పుడు మనం 4-5 సంవత్సరాలు కట్టిన ప్రీమియంకి డబల్ ట్రిబుల్ మనము అక్కడ క్లెయిమ్ రూపంలో పొందుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను స్క్రీన్ రికార్డర్ చేశాను, మీరు చదువుకోండి, నీట్గా చదువుకోండి. సో ఎవరైనా కానీ మీరు నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే, ఎందుకు నివాబూపా అని నేను చెప్తున్నానంటే, నేను యాక్చువల్గా కంపెనీని ప్రమోట్ చేయడం లేదు. నేను దాన్ని యొక్క క్లెయిమ్ సిస్టమ్ చాలా బాగుంటుంది, సెటిల్మెంట్ చాలా బాగుంటుంది. తర్వాత అమౌంట్ ఇచ్చే విషయంలో అసలు 5 lakhs చేసామనుకోండి, మన కుటుంబ సభ్యులకి అందరికి కలిపి 5 lakhs అనుకున్నా కూడా, ఒకవేళ క్లెయిమ్ జరిగినప్పుడు ఒక్కొక్కరికి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇది అద్భుతమైనటువంటి సిస్టమ్ దీంట్లో ఉండేది. మీకు సపోజ్ ఒక 5 మంది ఉన్నారనుకోండి, 5 లక్షలకి మీరు పాలసీ చేసినా కూడా 5 మందికి అదే సంవత్సరంలో సమస్య వస్తే ఒక్కొక్కరికి 5 లక్షల వరకు కవరేజ్ అనేది ఇచ్చే అవకాశం కూడా ఈ కంపెనీలో ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ నేను యాక్చువల్గా స్క్రీన్ రికార్డర్ చదివి వినిపిస్తాను. తర్వాత మీకు డౌట్స్ ఏమంటే కాల్ చేయండి. నేను ఏం చేస్తానంటే సంబంధిత
బ్రాంచ్ మేనేజర్కి నేను కనెక్ట్ చేస్తానన్నమాట. మీ నెంబర్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళతో మాట్లాడించి ప్రపోజల్ పెట్టి ఓకే అనుకుంటేనే మీరు పాలసీ చేయండి. ప్రీమియమ్స్ అంటారా, డిపెండ్ అపాన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్, వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. సో ఏజ్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఏదేమైనా కానీ నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి, నా రిక్వెస్ట్. నా లాభం కోసము లేకపోతే కంపెనీ లాభం కోసం నేను మాట్లాడటం లేదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నేను ఈరోజు మీకు చెబుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే మీ లాభం కోసం, మీకోసం ఇన్సూరెన్స్ రాసేటప్పుడే దాంట్లో ఉంటుంది ఇతరులకి మేలు చేసే ఒక ఉద్దేశంతో, మీకు మేలు చేసే ఒక ఉద్దేశంతో నేను దీని గురించిన సమాచారం అందిస్తున్నాను. కాబట్టి స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదువుతాను, మీరు చూసుకొని మళ్ళీ రెండు మూడు సార్లు చదువుకోండి. ఓకే. Niva Bupa Health provides less than 30 minutes cashless approval and direct claim settlement, and now an new version of our product, Reassure 2.0. Lock the clock is the biggest benefit in this policy. Pay the premium as per your entry age till a claim is paid. Boost 5x and 10x. Unutilized base sum assured carries forward to the next policy year. Maximum up to 5 times or 10 times of base sum assured. Live Healthy. Up to 30% discount on premium at the time of renewal. Reassure Forever. First claim triggers Reassure Plus. Forever it is unlimited. Each claim will be up to the base sum insured. Pay the premium as per your entry age till claim as paid. Safeguard. Non-payable covered. Health checkup covered from day 1 onwards. Base sum insured 5 lakh to 1 crore. Child dependent can be covered under same floater plan up to the age of 30 years. Another biggest benefit is no room rent capping. Pre-hospitalization 60 days and post-hospitalization is 180 days. No age-based copayment. All day care and 2 hours of hospitalization procedures are covered. Modern treatment will also cover like oral, chemotherapy, robotic surgeries. Domiciliary treatment up to sum insured. Air ambulance maximum up to 2.5 lakhs. Road ambulance up to sum insured. Living organ donor transplant up to sum insured. Zero non-payable expenses, zero dip on claim and inflation based on sum insured increase optional. Discount benefits. Family discount under individual policy will get 10%. Term discount for 7.5% discount on second year. 15% discount on third year. Discount for doctors 5%. Discount for auto debt renewal 2.5%. Blood pressure and diabetes covered from day 1 onwards. No medical test in fresh or possibility cases. For instant policy insurance, please contact us. I gave my number in this video. Thank you very much. మీకు తెలుసా, సాధారణంగా హెల్త్ పాలసీలలో వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. తద్వారా చాలామంది పాలసీ కంటిన్యూ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వారు లాక్ ద క్లాక్ బెనిఫిట్ ద్వారా క్లెయిమ్ చేసుకున్నంత కాలం, అంటే క్లెయిమ్ చేసుకోక ఉన్నంత కాలము మీ యొక్క హెల్త్ పాలసీ ప్రీమియం వయసుతో నిమిత్తం లేకుండా ప్రీమియం పెరగదు. ఉదాహరణకు, ఒక 30 సంవత్సరాల వ్యక్తి తన కుటుంబంతో సహా పాలసీ తీసుకొని 55 సంవత్సరాల వరకు క్లెయిమ్ చేసుకోకపోతే వయసు పెరుగుతూ ఉన్నా కూడా ప్రీమియంలో ఎలాంటి మార్పు ఉండదు. 55 సంవత్సరాల్లో కూడా 30 సంవత్సరంలో చెల్లించాల్సిన ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అంటే 50 సంవత్సరాలు వచ్చినా కూడా 30 సంవత్సరాల వయసులో ఎంత ప్రీమియం కట్టాడో అంత ప్రీమియం కడితే సరిపోతుంది. ఎందుకంటే క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి. తద్వారా కస్టమర్ క్లెయిమ్ చేసుకోకపోయినా ప్రీమియం ఎక్కువ చెల్లించాలి అనే ఇబ్బంది ఉండదు. అదేవిధంగా క్లెయిమ్ చేసుకున్నట్లయితే, ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే పాలసీ ఉపయోగపడింది కాబట్టి ప్రీమియం పెరిగినా ఇబ్బంది లేదు.
ఎందుకంటే క్లెయిమ్ జరిగింటుంది కాబట్టి మనకు క్లెయిమ్ అమౌంట్ వచ్చింటుంది కాబట్టి ఒకవేళ పాలసీ అమౌంట్ పెరిగినా కూడా ఇబ్బంది లేదు. మీకు తెలుసా, బూస్టర్ ప్లస్ బెనిఫిట్ ద్వారా క్లెయిమ్ చేసుకొని ప్రతి సంవత్సరం 100% బీమా అదనంగా జత చేయబడును. ఇలా మ్యాక్సిమం 10 రెట్లు ఇవ్వబడును. బ్రౌన్స్ ప్లస్ ఆప్షన్ ద్వారా 3 రెట్లు, ప్లాటినం ప్లస్ ఆప్షన్ ద్వారా 5 రెట్లు, టైటానియం ప్లస్ ఆప్షన్ ద్వారా 10 రెట్లు బీమా పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు 45 సంవత్సరాల వ్యక్తి 10 లక్షల పాలసీ తీసుకొని 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్లెయిమ్ చేసుకోకుండా పాలసీ కంటిన్యూ చేసినట్లయితే రెండవ సంవత్సరం 200%, మూడవ సంవత్సరం 300%, నాలుగవ సంవత్సరం 400%, ఐదవ సంవత్సరం 500%, ఆరవ సంవత్సరం 600%, ఇలాగా 7వ సంవత్సరం, 8వ సంవత్సరం, 9వ సంవత్సరం, 10వ సంవత్సరం 1000% వరకు బీమా జత చేయబడుతుంది. ముఖ్య గమనిక, 2వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం మధ్యలో ఏ సంవత్సరంలో అయినా క్లెయిమ్ వస్తే అప్పటిదాకా జత చేసిన బీమా పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఉపయోగించుకోవచ్చు మరియు మిగిలిన బీమా తదుపరి సంవత్సరం కూడా వాడుకోవచ్చు. మిత్రులందరికీ శుభోదయం. ఒక కస్టమర్గా నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు ఎంచుకోవాలి అనేది కింద పాయింట్స్ ఇవ్వబడినాయి, మీరు చూసుకోండి. 1, భారతదేశంలో నమ్మదగినటువంటి కంపెనీల్లో ఒకటి. గడిచిన 14 సంవత్సరాలుగా ఆరోగ్య బీమా సేవలు అందిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ మరియు కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 96% ఇంతవరకు క్లెయిమ్ సెటిల్మెంట్ జరిగింది స్థాపించిన సంవత్సరం నుంచి. ఇది యావరేజీ ఒక రిపోర్ట్ అన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే ఉత్తమమైన కాంపిటేటివ్ మరియు వినూత్నమైన పాలసీ కలదు. ఇంతవరకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇలాంటి పాలసీ లేదు. అంటే హైయెస్ట్ కాంపిటేటివ్ పాలసీ అన్నమాట ఇది. కస్టమర్ యొక్క క్లెయిమ్స్ నేరుగా కంపెనీ సెటిల్మెంట్ చేయబడుతుంది. ఎలాంటి మధ్యవర్తి ఆధారిత క్లెయిమ్స్ లేవు ఇక్కడ. 8,000 పైచిలుకు స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ భాగస్వామ్యము మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అలాగే విదేశాలలో కూడా మీరు చేసుకునే అవకాశము ఉంది. క్యాష్లెస్ అప్రూవల్, కంపెనీకి తెలియపరిచిన మినిమం అర్ధగంట సమయం మరియు రియంబర్స్మెంట్ జరుగుతుంది. ఏది నెట్వర్క్ హాస్పిటల్స్లో, అంటే టైఅప్ అయిన హాస్పిటల్స్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ½ అన్ అవర్లో క్లెయిమ్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఈ విధానం కింద అయితే అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వారం నుంచి 10 రోజులలో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రియంబర్స్మెంట్ పద్ధతి మీకు కావాలంటే వేరే హాస్పిటల్స్లో మీరు ట్రీట్మెంట్ చేసుకొని బిల్ సబ్మిట్ చేసినటువంటి పద్ధతి అయితే 10 రోజుల్లో మీకు అమౌంట్ సెటిల్మెంట్ జరుగుతుంది. సామాన్య మరియు మధ్యతరగతి స్తోమతకు తగ్గ ప్రీమియంతో తగినంత కవరేజ్ సదుపాయము కలదు. ఆరోగ్యం అనేది ఐశ్వర్యం కంటే గొప్పది, ఇది నిజం. ఎందుకంటే డబ్బు ఎంత ఉంటే కాదు, మనకు ఆరోగ్యం ఉంటేనే ఆ డబ్బుకు విలువ. జీవితంలో అతిపెద్ద నష్టం అనారోగ్య సమస్యలు మరియు అతి గొప్ప పెట్టుబడి ఆరోగ్య బీమా చేయడము. ఆరోగ్య బీమా చేసుకోండి. శారీరక, మానసిక మరియు ఆర్థిక ప్రశాంతతో జీవించండి. రీఅష్యూర్ పాలసీ యొక్క ప్రత్యేకతలు. పాలసీ కవరేజ్ 5 లక్షల నుండి 1 కోటి వరకు ఉంటుందన్నమాట. చికిత్సలపై కానీ ఆసుపత్రి ఖర్చులపై కానీ ఎటువంటి పరిమితులు లేవు. ఆసుపత్రి రూమ్ అద్దెపైన ఎటువంటి పరిమితులు లేవు. ఆసుపత్రిలో చేరకముందు 60 రోజుల ముందు వరకు మరియు డిశ్చార్జ్ అయినాక 180 రోజుల వరకు జరిగే ఖర్చులు కూడా పొందవచ్చును. రీఅష్యూర్డ్ బెనిఫిట్స్. పాలసీ సంవత్సరంలో మొదటి క్లెయిమ్ సెటిల్ చేయగానే రీఅష్యూర్ బెనిఫిట్ కింద 100% కవరేజ్ కలపబడును. ఈ కవరేజ్ని 2వ క్లెయిమ్ నుండి ఉపయోగించుకొనవచ్చును. ఈ బెనిఫిట్ నుండి ఒక క్లెయిమ్ మీ పాలసీ బేసిక్ కవరేజ్ మించదు. ఈ బెనిఫిట్ అపరిమితంగా ఉపయోగించుకొనవచ్చును. ఒకే వ్యాధికి కూడా మరలా ఈ బెనిఫిట్ ఉపయోగించుకోవచ్చును. లివ్ హెల్తీ బెనిఫిట్. మీ నడక అడుగుల ఆధారంగా రెన్యువల్ ప్రీమియం పైన 30% వరకు డిస్కౌంట్ లభించును. అంటే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు వాకింగ్ చేస్తున్నట్లయితే డిస్కౌంట్ సౌకర్యం కూడా 30% వరకు మీరు నడుస్తున్నట్లయితే. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. హెల్త్ చెకప్. పాలసీ ప్రారంభమైన మొదటి రోజు నుండి హెల్త్ చెకప్ పొందవచ్చును. 1 లక్ష కవరేజీకి మనకు అయ్యే ఖర్చు 500 రూపాయలు చొప్పున గరిష్టంగా 10,000 వరకు హెల్త్ చెకప్ పొందవచ్చును. అత్యాధునిక చికిత్సలకు కవరేజ్ కలదు. ఉదాహరణకు ఓరల్ కీమోథెరపీ, రోబోటిక్ సర్జరీస్ ఇలాంటివి అనమాట. ఎమర్జెన్సీ అంబులెన్స్. ఎయిర్ అంబులెన్స్ నగదు రహిత విధానంలో గరిష్టంగా పాలసీ కవరేజ్ వరకు పొందవచ్చును.
అన్ని డే కేర్ పద్ధతులు కవర్ చేయబడును. ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, హోమియోపతి చికిత్సలకు కూడా గరిష్టంగా కవరేజ్ మొత్తం పొందవచ్చును. అవయవ మార్పిడి సమయంలో అవయవదాతకు జరిగే శస్త్రచికిత్స కూడా గరిష్టంగా కవరేజ్ మొత్తం వరకు పొందవచ్చును. సంవత్సరంలో ఒకసారి రెండవ వైద్యుని అభిప్రాయం కూడా పొందవచ్చును. హాస్పీ క్యాష్. ఆసుపత్రిలో 48 గంటల కంటే ఎక్కువ సమయం అడ్మిట్ అయి ఉండి ఆసుపత్రి బిల్లు మనం చెల్లించిన ఎడల ఆ బెనిఫిట్ కింద గరిష్టంగా 4,000 వరకు ప్రతిరోజు పొందవచ్చును. ఒక పాలసీ సంవత్సరంలో ఒకరు గరిష్టంగా 30 రోజుల వరకు ఈ మొత్తం పొందవచ్చును. సేఫ్ గార్డ్. ఈ బెనిఫిట్ కింద రెగ్యులర్గా పాలసీలలో క్లెయిమ్ చేయలేనటువంటి 68 ఐటమ్స్ వాటికి కూడా క్లెయిమ్ పొందవచ్చును. ఒక పాలసీ సంవత్సరంలో మొత్తం క్లెయిము 50,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే ఆ సంవత్సరమున క్లెయిమ్ రహిత అంటే క్లెయిమే చేసుకోనట్లు పరిగణించబడుతుంది. ఒకవేళ 50,000 లోపల మీరు ఖర్చు అయితే అసలు క్లెయిమ్ చేయనట్లే అనమాట. సో కన్జ్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్ ఆధారంగా కవరు చేయబడును. ఈ పాలసీకి షరతులు ఏంటంటే మొదటి 30 రోజులు కేవలం యాక్సిడెంట్స్ కవరేజ్ మాత్రమే చేయబడను. పేర్కొనబడిన వ్యాధులకు 20 నెలల వేచి ఉండే వ్యవధి కలదు. అంటే ప్రీ ఎగ్జిస్టెడ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ వచ్చి 24 మంత్స్ అనమాట. పాలసీ తీసుకునే ముందు ఉండే వ్యాధులకు 36 నెలలు వేచి ఉండే వ్యవధి కలదు. ఒకవేళ పాలసీ తీసుకునేటప్పుడు ఆల్రెడీ డిసీజెస్ ఉంటే 36 మంత్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటే తర్వాత కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ మీకు డీటెయిల్గా మాట్లాడేటప్పుడు మీకు నివాబుపాబ్ మేనేజరు, హెల్త్ మేనేజర్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరిన్ని వివరాలకు మీరు దయచేసి నా నెంబర్ ఆల్రెడీ లాస్ట్లో నేను ఇచ్చాను. ఈ వీడియో మీకు స్క్రీన్ రికార్డర్ అయిన తర్వాత నా మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేస్తే మీ మొబైల్ నెంబర్ నేను నివాబుపాబ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు మీతో మాట్లాడతారు. ఆన్లైన్లోనే మీకు పాలసీ కంప్లీట్ చేస్తారు. మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయండి. మీకు ఒక ప్రపోజల్ ఫామ్ ఉంటుంది. ప్రపోజల్ ఫామ్ చదువుకోండి, తర్వాత పాలసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈ వీడియో ఎందుకు ఇంత క్లియర్గా పెట్టారంటే చాలామంది ఇది ఒక క్లారిటీగా అర్థమవుతుందని నేను ఇంత క్లియర్గా తెలుగు ఇంగ్లీష్లో చదివి వినిపించాను అనమాట. సో మళ్ళీ ఒకసారి అంత నీట్గా చదువుకోండి. సో నేను చెప్పింది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పాలసీ 100% మీరు తీసుకోండి. అది మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.